కాకినాడకు చెందిన 10 కంపెనీల వరకు ప్రభుత్వానికి దాదాపు 50 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. 10 సంవత్సరాలకు ముందు తీసుకున్న నీళ్లకి కూడా కొందరు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. దానిని ఫాలో అప్ చేయాల్సిన అధికారులు పక్కకి తప్పుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా పట్టించుకోవటం లేదు. గోదావరి వాటర్ని కొన్ని కంపెనీలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. గోదావరి వాటర్ని తీసుకుంటున్నాయి కానీ దానికి సంబంధించిన అమౌంట్ మాత్రం ప్రభుత్వానికి చెల్లించడం లేదు. అంటే ధవళేశ్వరం నుంచి వచ్చిన వాటరు సామర్లకోట కెనాల్ ద్వారా ఏదైతే ఈ సామర్లకోటకు సంబంధించిన స్టోరేజ్ ట్యాంకులో వాటర్ నిల్వ ఉంటుంది, నిల్వకు సంబంధించి మనం చూసుకోవచ్చు. అంటే ఈ వాటర్కి సంబంధించి గోదావరి వాటర్ అటువైపు నుంచి పైప్ లైన్ల ద్వారా ఈ లెఫ్ట్లో ఉన్న రైట్లో మనకు కెనాల్స్ ఉంది, అదేవిధంగా లెఫ్ట్లో ఈ సంబంధించిన చెరువు ఉంటుంది. చెరువులో ఉన్న వాటర్ పైప్ లైన్ల ద్వారా అసలు దీనికి సంబంధించి మొత్తం ఫిల్టరైజేషన్ ప్రాసెస్ జరుగుద్ది. ఇది తాగునీటి అవసరాల కోసం కాకినాడ కావచ్చు, అదేవిధంగా పెద్దాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కాకినాడ అవసరాలకు సంబంధించిన వాటర్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. మరొక వైపు దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ ఉంటుంది. కానీ కంపెనీలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాయి. మరొక వైపు అధికారులు కూడా వాళ్ళకి సంబంధించిన పర్సనల్ బెనిఫిట్స్ ఉన్నాయా దాని మరొక వైపు ప్రభుత్వానికి రావాల్సిన మొండి బకాయిలు దాదాపు ఏళ్ల తరబడి మొండి బకాయిలు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మరొక వైపు వాళ్ళు ఎంత వాటర్ వాడారు, అసలు ఏ కంపెనీ ఎంత వాటర్ వాడేది కూడా దానికి సంబంధించి స్పష్టమైన లెక్కలు ఉండాలి. దానికి ప్రభుత్వానికి ఎంత చెల్లించాలనేది ఒక స్పష్టత ఉండాలి. కానీ దానికి అనుగుణంగా గ్రౌండ్లో ఎక్కడ జరగని పరిస్థితి. కొన్ని కంపెనీలు అయితే మరింత దాదాపు 10 కోట్ల బకాయిలు ఉన్న కంపెనీలు ఉన్నాయి. 5 కోట్లు 2 కోట్లు ఇలా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బకాయిలు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే దీనికి సంబంధించి అసలు ఏ కంపెనీ గోదావరి వాటర్ ఎంత వాడుకుంది, తమ అవసరాల కోసం ఇతర కంపెనీలకు సంబంధించిన సరఫరా చేయడానికి ఎంత వాడుకుంది అనేది ఒక లెక్క ఉండాలి. అదేవిధంగా ఎన్ని లీటర్లు వాడుకుంది, దానికి సంబంధించి ఎంత క్యాపబుల్ 1 మంత్లో పర్ మంత్ ఎంత వాడుకుందని లెక్కలు ఉండాలి. కానీ ఎటువంటి లెక్కలు లేవు. దానికి సంబంధించి కూడా అంటే వాళ్ళు వాటర్ వాడుకుంటున్నారు, రఫ్గా ఇంత వాడుకుంటున్నామని చెప్తున్నారు. దానికి అధికారులు ఓకే చెప్పేస్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగా కూడా ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల నిధులు ప్రైమరీగా పక్కదారి పడుతుంటే మరొక వైపు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం వాడుకున్న వాటర్ కూడా అమౌంట్ అనేది క్లియర్ చేయట్లేదు. దాదాపు 50 కోట్ల వరకు లెక్కలు అధికారికంగా పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఎక్కడ అమౌంట్ క్లియర్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. అంటే ఇక్కడ 10 రూపాయలు పెట్టి కొన్న లీటర్ వాటర్ వాళ్ళు 30 రూపాయలకు అమ్ముకుంటున్నారు. దాదాపు ఒకవేళ ఛార్జెస్ అనేది ఒక 5 రూపీస్ అయినా కానీ ఒక లీటర్ వాటర్లోనే 15 రూపీస్ అమౌంట్ అనేది మిగులుతుంది. కానీ దీనికి అనుగుణంగా ప్రభుత్వానికి వారు ఈ వాటర్ను అమ్ముకోవడం ద్వారా వచ్చిన సంబంధించిన అమౌంట్ క్లియర్ చేయడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదు. నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఆ నోటీసులు కూడా పబ్లిక్ హెల్త్ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ దానికి అనుగుణంగా కూడా ఎటువంటి కార్పొరేషన్ అధికారుల నుంచి కూడా ఎటువంటి గైడెన్స్ ఉండడం లేదు. మరొక వైపు ఒకవేళ వాటర్కి సంబంధించి స్మార్ట్ వాటర్ మీటర్లు ఏర్పాటు చేస్తే కనుక, ఎందుకంటే ఏ కంపెనీ ఎంత గోదావరి వాటర్ను కలెక్ట్ చేసుకుంది దానికి సంబంధించి స్మార్ట్ వాటర్ మీటర్లు కనుక ఏర్పాటు చేస్తే ఈ వాటర్ మీటర్ అనేది మెజర్ అవుతుంది. ఈ పలానా ఏ కంపెనీ ఎక్స్ కంపెనీ ఇన్ని వేల లీటర్లు వాటర్ అనేది క్యాపబుల్ చేస్తుంది, వాళ్ళు తీసుకున్నారు. దానికి సంబంధించి మంత్లీ ఛార్జెస్ అనేది కూడా ఎవ్రీ మంత్ వసూలు చేసేస్తే కనుక ఈ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం ఒకవేళ ఏదైతే మన ఇళ్ళ దగ్గర ఏదైతే డొమెస్టిక్ పర్పస్లో వాడుతున్న వాటర్కి సంబంధించి ఏ విధంగా ట్యాక్స్ అమౌంట్ అనేది వేస్తున్నారు, అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు, అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఈ కంపెనీలు ప్రభుత్వం నుంచి వాటర్ కొనుగోలు చేయడం, అదేవిధంగా కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు నెలల తరబడి అవి మొండి బకాయిలుగానే ఉండిపోతున్నాయి. దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మాత్రం వాళ్ళు తీసుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏ కంపెనీ ఎంత ఎంజీడీ వాటర్ తీసుకుంది దానికి సంబంధించి వాళ్ళు నెలవారీ ఈ వాటర్ స్మార్ట్ మీటర్లు కనుక ఏర్పాటు చేస్తే కనుక ఖచ్చితంగా దానికి ఒక క్లియరెన్స్ ఉంటుంది. ఏ మంత్కి సంబంధించిన క్లియరెన్స్ ఆ వాటర్ బిల్లుకి సంబంధించి ఆ మంత్ క్లియర్ చేసేసుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ మంత్కి సంబంధించి ప్రజెంట్ సెప్టెంబర్ మంత్ రన్ అవుతుంది కాబట్టి వాటర్ స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేస్తే సెప్టెంబర్ మంత్కి సంబంధించిన బిల్లు క్లియర్ చేస్తేనే వాళ్ళకి అక్టోబర్ నెలకు సంబంధించిన వాటర్ అనేది వెళ్తుంది. వెళ్ళేలా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఈ గోదావరి వాటర్ దోపిడీ అనేది అరికట్టవచ్చు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, సామర్లకోట.